హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో మనం 5వ అధ్యాయంలో 4వ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి. అంటే భగవాన్ ఉవాచ అంటే భగవాన్ కర్మ అంటే కర్మయోగం శ్రీకృష్ణ భక్తి భావనలోని కర్మ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అంటే 5వ శ్లోకం 5వ అధ్యాయంలో 4వ శ్లోకం అయితే మనం ఈరోజు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతిన పండితా ఏకమప్యాస్థితః సమగుభయోర్విందతే ఫలం. అంటే సాంఖ్య భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనము, యోగౌ అంటే భక్తియుత సేవలో, కర్మ పృథక్ భిన్నము, బాల అల్పబుద్ధులు, ప్రవదంతి పలుకుతారు, నా చెప్పుతారో, పండిత పండితులు, ఏకం ఒక్కదానిలో, అపి అయినా, అస్థిత నెలకొని, సమ్యక్ పూర్తిగా, ఉభయో రెండింటి, విందతే అనుభవిస్తాడు, ఫలమును. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏ విధంగా తన ఫలానుభవాలని విభిన్న రీతిలో గ్రహిస్తారో చెప్పడం జరిగింది. కేవలము అజ్ఞానులే భక్తి యోగము అంటే కర్మయోగంలో భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి అంటే సాంఖ్యముకి భిన్నమైనదని పలుకుతారు. ఈ రెండు మార్గాలలో ఒకదానినైనా చక్కగా అనుసరించని వాడు అంటే ఎవరైతే అనుసరిస్తారో రెండింటి ఫలాలను పొందుతాడని నిజంగా పండితులైన వారు చెబుతారు. అంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆత్మ ఉనికిని వెతకడమే భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయన లక్ష్యము. విష్ణువు లేదా పరమాత్ముడే భౌతిక జగత్తుకు ఆత్మ. అంటే భగవంతునికి చేసే భక్తియుత సేవ పరమాత్మునికి చేసే సేవ చేసినట్లు అవుతుంది. ఒక పద్ధతి చెట్టు మూలాన్ని కనుక్కోవడం అయితే ఇంకొకటి మూలానికి నీరు పోయడం అని మనం ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం కదా. అంటే ఇంతకుముందు వీడియోలోనే ఈ శ్లోకం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే చెట్టుని నీళ్లు పోసి పెంచేది లేదా మూలాలకు నీళ్లు పోసి పెంచేది కూడా రెండు ఒకే విధమైన భావన. అంటే ఇక్కడ చెట్టును పెంచడమే ఏకైక లక్ష్యం కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. జ్ఞానంతో భగవత్ సేవలో నెలకొంటారు. అందుకే ఈ రెండింటిని లక్ష్యము విష్ణువే అయిన కారణంగా సార రూపంలో రెండింటికి ఎటువంటి భేదము లేదు. చరమ ముగింపు తెలియని వారే సాంఖ్యము కర్మయోగాల ప్రయోజనాలు ఒక్కటి కావని అంటారు. కానీ పండితుడైన వాడు ఈ భిన్న విధానాలలోని ఏకం చేసే లక్ష్యాన్ని ఎరిగి ఉంటాడు. అంటే రెండు ఒకే దారులన్నమాట. ఇక 5వ శ్లోకం. యస్తాంఖ్యై ప్రప్యతే స్థానం తజ్జోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చయః పశ్యతి సహ పశ్యతి యత్ ఎట్టి సాంఖ్యతత్వము ద్వారా ప్రాప్యతే పొందబడుతుందో స్థానము తత్ అది యోగై భక్తి యోగముచ్చే అపి కూడా గమ్యతే మనిషి పొందగలడు ఏకం ఒక్కటే సాంఖ్యం విశ్లేషణాత్మక అధ్యయనము చ మరియు యోగం భక్తిలో కర్మ చ మరియు ఎవ్వడు పశ్యతి చూస్తాడో సహా అతడు పశ్యతి నిజంగా చూస్తాడు. ఏ విధంగా విశ్లేషణాత్మకమైన అధ్యయనము ద్వారా చేరే స్థానము భక్తి యోగము ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి అందుకే ఆ అధ్యయనాన్ని భక్తియుత సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవి ఉన్నట్టుగా చూడగలుగుతాడు. అంటే విశ్లేషణాత్మకంగా అంటే డీటెయిల్గా ఎలా ఉన్నాయో అలా నేర్చుకోవాలి, ఎలా ఉన్నాయో అలా అభ్యసించాలి. ఈ విధంగా మనం ఈ యొక్క ఏదే ఒక గ్రంథం కానీ ఈ ఆధ్యాత్మిక తత్వం కానీ మనం దేవుణ్ణి తెలుసుకునే విధానం కానీ ఏమున్నదో దాన్నే తెలుసుకోవాలన్నమాట. భాష్యము. జీవిత చరమ లక్ష్యాన్ని కనుక్కోవడమే తాత్విక పరిశోధన యొక్క నిజమైన ప్రయోజనము. జీవిత చరమ లక్ష్యము ఆత్మానుభూతియే కనుక రెండు పద్ధతుల ద్వారా చేరిన నిర్ణయాలలో ఎటువంటి భేదము ఉండదు. జీవుడు భౌతిక జగత్తు అంశ కాడని పూర్ణుడైన భగవంతుని అంశని నిర్ణయానికి సాంఖ్యతత్వ పరిశోధన ద్వారా మనిషి చేరుకుంటాడు. అంటే మనమంతా ఈ లోకంలోని అంశం కాదు, భగవంతుని యొక్క అంశం అని మనం తెలుసుకోవాలి.
అంటే మనం ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏ విధంగా వచ్చాం అనే మూలాలని వెతికినట్టయితే గనక మనం కూడా ఈ భగవంతుని యొక్క ఒక భాగమే అని మనం గుర్తెరగాలి ఎందుకు వచ్చామనేది. ఒక ఇలా తత్ఫలితంగా ఆత్మకు ఈ భౌతిక జగత్తులో ఎటువంటి సంబంధము లేదు. అతని కర్మలన్నీ భగవంతునితోనే ఏదో ఒక సంబంధంలో ఉండాలి. అతడు కృష్ణ భక్తి భావనలో పనిచేసినప్పుడు నిజంగా తన సహజ స్థితిలో ఉన్నవాడవుతాడు. మొదటి పద్ధతిలో అంటే సాంఖ్యములో మనిషి భౌతిక పదార్థము నుండి విడిసివలసి ఉంటుంది. ఇక భక్తియోగ విధానంలో మనిషి కృష్ణ భక్తి భావనలోని కర్మకు అనురక్తుడు కావలసి ఉంటుంది. బాహ్యానికి ఒక పద్ధతి విరక్తితో కూడినట్టు, వేరొక పద్ధతి అనురక్తితో కూడినట్టు కనిపించిన నిజానికి రెండు పద్ధతులు ఒక్కటే. అంటే తన యొక్క భౌతిక కోరికలను, శరీరాన్ని విడిచాలి. ఆత్మ ఒకటే మనకి పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఆత్మ శుద్ధీకరణ, ఇంద్రియ నిగ్రహణ మనం ఇదివరకు అనేక శ్లోకాల్లో మనం చెప్పుకున్న ఈ యొక్క సారాంశాన్ని కూడా మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే ఎందుకు భక్తి యోగ విధానంలో కృష్ణ భక్తి భావనలో కర్మకు అనురక్తుడు కావలసి ఉంటుందని ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. బాహ్యానికి రెండు ఒకే రకంగా కనిపించిన ఈ పద్ధతులు డిఫరెంట్గా ఉన్నా కూడా మనం చేరుకునే అంటే భగవంతుని సేవనే ఎంచుకున్నాం. ఇక్కడ రీచ్ అయ్యే విధానం వేరువేరుగా ఉంటుంది. రెండు పద్ధతులు వేరైనా మనం చేరాల్సింది భగవంతుని యొక్క భక్తి మార్గంలోనే అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే మనకి ఇవి వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే పండితులకైతే అలా అనిపించదు. ఎందుకంటే పూర్వజ్ఞానము కలిగి ఉంటారు, పూర్ణత్వ జ్ఞానము కలిగి ఉంటారు. వాళ్ళు అన్నీ తెలుసుకొని అన్నీ గ్రహించి ఉంటారు వాళ్ళు. అందుకని ఇక 6వ శ్లోకం, సన్యాసస్తు మహాబాహో దుప్తమాప్తు మయోగతే. అంటే యోగయుక్తో మునిర్బ్రహ్మ నా చిరేణ దిగచ్చతి. అంటే సన్యాస శాస్త్రము కానీ మహాబాహో, ఓ మహాబాహువులు కలవాడ, దుఃఖమును ఆప్తుం పొందుతాడు. అయోగత భక్తియుత సేవ లేకుండా, యోగయుక్త భక్తిలో నెలకొలినట్టి ముని అంటే మననశీలుడు బ్రహ్మ పరబ్రహ్మమును నా చిరేణ శీఘ్రంగా అధిగచ్చతి పొందుతాడు. అంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగముక్తో మునిర్బ్రహ్మణః చిరేణాధిగచ్చతి. అంటే చిరేణాధిగచ్చతి అంటే ఇక్కడ భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలము సమస్త కర్మలను సన్యసించడమే మనిషి సుఖవంతునిగా చేయలేడు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మను పొందుతాడు. అంటే భాష్యం ఏమనిందంటే ఇక్కడ సన్యాసులు అంటే సన్యాస శాస్త్రములో ఉన్న వ్యక్తులు రెండు తరగతులుగా ఉంటారు. మాయావాద సన్యాసులు సాంఖ్యతత్వ అధ్యయనంలో నెలకొని ఉంటారు. కానీ వైష్ణవ సన్యాసులు సూత్రాలపై తగిన వ్యాఖ్యానాన్ని ఇచ్చే భగవతత్వ అధ్యయనంలో నెలకొని ఉంటారు. మాయావాద సన్యాసులు కూడా వేదాంత సూత్రాలనే అధ్యయనం చేసిన శంకరాచార్యులు వ్రాసినట్టి శారీరక భాష్యమనే స్వంత వ్యాఖ్యానాన్ని వాడుకుంటారు. భగవత సంప్రదాయంలోని శిష్యులు పాంచరాత్రికి నియమాలను బట్టి భగవత్ సేవలో నెలకొంటారు. అందుకే వైష్ణవ సన్యాసులు భగవంతుని దివ్య సేవలో నానా రకాల కార్యాలను కలిగి ఉంటారు. అంటే వైష్ణవ సన్యాసులకు భౌతిక లాభాలతో ఎటువంటి సంబంధము ఉండదు. వాళ్ళు పూర్తిగా దేవునికే అని ఉంటారన్నమాట. ఈ వైష్ణవ సన్యాసులు అనేవాళ్ళు అంటే ప్రతి ఒక్క కార్యం అది ఏదైనా సరే ఇక్కడ యజ్ఞం, పూజ ఎలాంటివి తీసుకున్నా వాళ్ళు కేవలం భగవంతుని కొరకే చేస్తారన్నమాట. భౌతిక శరీరం కొరకు కానీ భౌతిక జీవన శైలికి కానీ వాళ్ళు ఎలాంటి విధంగానూ గురికారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయినా వారు భగవత్ సేవలో నానా రకాల కార్యాలను చేస్తారు. కానీ సాంఖ్య వేదాంత అధ్యయనంలో కల్పనలో నెలకొనే మాయావాద సన్యాసులు భగవంతుని దివ్య సేవను ఆస్వాదించలేరు. తమ అధ్యయనము మరి విసుగు పుట్టించే కారణంగా వారు ఒక్కొక్కప్పుడు బ్రహ్మమును గురించిన కల్పనలో అలసిపోయి తగిన అవగాహన లేకుండానే భాగవతాన్ని ఆశ్రయిస్తారు.
తత్ఫలితంగా వారి శ్రీమద్ భగవత అధ్యయనము కష్టతరమవుతుంది. అంటే శుష్క కల్పనలు, కృత్రిమ విధానాలతో నిరాకార వ్యాఖ్యలను మాయావాద సన్యాసులకు పూర్తిగా వ్యర్థమే అవుతాయి. భక్తియుత సేవలో నెలకొనే వైష్ణవ సన్యాసులు తమ దివ్య కలాపాల నిరాహరణలో సుఖంగా ఉంటారు. అంటే ఒక్కొక్కప్పుడు బ్రహ్మమును గురించిన కల్పనలో వారి శ్రీమద్ భగవత అధ్యయనము కష్టతరమవుతుంది. శుష్క కల్పనలను, కృత్రిమ విధానాలతో నిరాకార వ్యాఖ్యానాలు మాయావాద సన్యాసులకు ఇక్కడ వాళ్ళే వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఇలా అలా అని చెప్తారు కదా. అంటే అవగాహన లేకుండా పూర్తిగా దేవుని పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు. దాన్ని తెలుసుకోవడానికి వాళ్ళకి పేషెన్స్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే విసుగు చెందుతారు. ఇక అంటే ఎలాంటి సన్యాసత్వం మంచిగా దేవుని సేవలో ఉంటారంటే వైష్ణవ సన్యాసత్వం. ఇక ఇంకో రకంగా చెప్పాలంటే ఈ భౌతిక సన్యాసత్వం కలిగి ఉన్న వాళ్ళకి శుష్క కల్పనలు అంటే ఒకలా వాళ్ళు మంచిగా అర్థం చేసుకోరన్నమాట. వాళ్ళు అభ్యసించిందే చాలా తక్కువగా తెలుసుకొని ఉంటారు, జ్ఞానం తక్కువగా పొంది ఉంటారు, చెప్పుకోవడం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి భక్తి మార్గం అనేది ఈజీగా దొరకదు. అంటే శ్రీకృష్ణ భక్తిని వ్యక్తపరచడానికి వాళ్ళ చేతిలో కష్టతరమైన పని. అంటే మధ్యలోనే విడిచేస్తారన్నమాట. వాళ్ళ ఒక అధ్యయనాన్ని మధ్యలో వాళ్ళు విడవడం కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అభ్యసించడమే జ్ఞానం లోపించి ఉంటుంది, తెలుసుకోవడంలోనే అవగాహనలోనే లోపం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకి అంతగా బోధింపలేరు అని ఇక్కడ చెప్పడం జరిగింది. భగవద్ధ్యాయంలో చరమ ప్రవేశానికి వారికి గ్యారంటీ ఉంటుంది. ఎవరికి? ఇక్కడ వైష్ణవ సన్యాసులు తమ దివ్య కలాపాల నిర్వహణలో సుఖంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి భగవద్ధ్యాయంలో అంటే చరమ ప్రవేశానికి గ్యారంటీ ఉంటుంది. మాయావాద సన్యాసులు ఒక్కొక్కప్పుడు ఆత్మానుభూతి మదం నుండి పతనం చెంది భౌతిక కలాపాలే తప్ప ఇంకొకటి కానట్టి ధార్మిక కలాపాలలో పరహిత కార్యాలలో తిరిగి నెలకొంటారు. కనుక సారాంశం ఏమిటంటే శ్రీకృష్ణ భక్తి భావన కలాపాలలో నెలకొన్నట్టి వారు ఏది బ్రహ్మము కాదనే వ్యర్థ కల్పనలో నెలకొనే సన్యాసుల కంటే మంచి స్థితిలో ఉన్నట్టి వారు. అయినా ఈ సన్యాసులు కూడా పలు జన్మల తరువాత కృష్ణ భక్తి భావనకు వస్తారు. అంటే ఈ యొక్క జన్మలోనే వాళ్ళు కూడా కృష్ణ భక్తిని పూర్తిగా పొందలేరు. పూర్తిగా శుద్ధీకరణ, పూర్తిగా కంట్రోల్, అంటే ఇంద్రియ నిగ్రహణది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. దాంతోపాటు దేవుని పట్ల అవగాహన మంచిగా ఉండాలి. ఒకే జన్మలో శ్రీకృష్ణ భక్తి భావనకి అంటే ఫుల్గా భక్తుడైపోతాడని మనం చెప్పలేము. వాళ్ళు చేసిన కర్మలను బట్టి మళ్ళీ జన్మలను ఎత్తుతూ ఉంటారు. మళ్ళీ శ్రీకృష్ణుని ఇక్కడ మంచిగా పూజ చేస్తూ యజ్ఞాలని చేస్తూ భక్తి భావనలో మునిగి ఉంటారు. కాకపోతే వాళ్ళు కూడా ఒక జన్మలో అంటూ శ్రీకృష్ణుని భక్తికి గురి కావడం కష్టతరమైనది. ఎందుకంటే వాళ్ళు అంటే కర్మలు ప్రతి ఒక్కరికి ఉంటేనే మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది. కాబట్టి ఆ కర్మఫలాల్ని అనుభవించిన తరువాతే భక్తి భావన అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. అందుకని వాళ్ళు ఎంత భక్తి మార్గాన్ని ఎంచుకున్నా కూడా కర్మఫలాలన్నింటివి తొలగిన తర్వాతే శ్రీకృష్ణ భక్తికి మనకి అవకాశం ఉంటుందని ఈ యొక్క శ్లోక వివరణలో మనకు అర్థమైందండి. ఇదేనండి వాటి వీడియో. నలుగురికైతే మన వీడియోస్ని సెండ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా నలుగురికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.